కాబట్టి ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో ఇప్పుడు రంగంలోకి దిగింది అంటే కనుక గతంలో ఇప్పుడు ఏదైతే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో న్యూక్లియర్ ప్రయోగం చేయకండి, న్యూక్లియర్ ని తయారు చేయకండి, న్యూక్లియర్ పైనే యుద్ధం అంతా జరుగుతోంది. గతంలో కిమ్ పైన కూడా ఇదే రకంగా అమెరికా వ్యవహరించింది. కిమ్ పైన చాలా దారుణంగా ఈ రకంగా వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి మధ్య ఇదే రకమైన విభేదాలు కూడా ఉన్నాయి. 2017 to 19 అయితే ఎక్స్ట్రీమ్ గా మారిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ఆ మాటల యుద్ధం. డైరెక్ట్గా వాళ్ళంతా కూడా భేటీ అవుతారనే చర్చ కూడా జరిగింది, కానీ భేటీ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగింది. అసలు ఇద్దరి మధ్య భేటీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా. కానీ ప్రస్తుతానికి కిమ్ అనేది ఇప్పుడు ఇరాన్ పై ప్రేమతో వస్తున్నారు ఆయన యుద్ధానికి, లేకపోతే అమెరికా పైన కక్షతోనా? బహుశా ఇది ఇరాన్ మీద ప్రేమ అనే మాట కన్నా ఇక్కడ రష్యాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ యురేనియం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యురేనియం కావచ్చు లేకపోతే మరి ముఖ్యంగా ప్లూటోనియం, వీటి ఆధారంగా అణుబాంబులు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది నార్త్ కొరియా అంటే అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ అమెరికా భయపడవలసిన అంశం ఉందా అంటే కనుక క్లియర్ కట్గా కనిపిస్తోంది. అణ్వాయుధాల వరకు వెళ్ళే అవకాశం, అణ్వాయుధం అనేది ఒక్కటి, బహుశా టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందేమో, కానీ ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ అంటే మరీ లాంగ్ రేంజ్ మిజైల్స్గా మాట్లాడుకున్న సందర్భంలో లేకపోతే మీడియం రేంజ్ వరకు వెళ్ళకపోవచ్చు, బహుశా షార్ట్ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు, టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. బహుశా పూర్తిగా కొట్టిపడేయలేం, ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే కనుక అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిండి, అమెరికా ఇజ్రాయెల్ త్రూగా ఇరాన్ని ట్యాకిల్ చేస్తుంటే సిచ్యువేషన్ అక్కడికే పరిమితమైంది. ఇప్పుడు చేయి దాటిపోయింది. రష్యా ఇటు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? రష్యా నిర్ణయం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉందనుకోవాలి. మీరు అన్నట్టుగా న్యూక్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎస్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి. న్యూక్ ప్రయోగించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. ఒక్కసారిగా దాన్ని ఏమంటారు, సాధారణంగా పరీక్షలు అంటూ ఉంటారు. ఇంట్రెస్టింగ్. ఒకసారి నేను కమ్ అక్రాస్ కిమ్ అండ్ ట్రంప్ మధ్య ఇష్యూస్ ఏంటన్నప్పుడు చూస్తే కనుక 2017లో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 2018లో సింగపూర్లో ఒక సమిట్ జరిగింది, ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది వారిద్దరి మధ్య. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పారు, కిమ్ నువ్వు న్యూక్లియర్ ప్రయోగాన్ని ఆపేటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ కిమ్ పై చెప్పారు. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 2019లో కూడా మళ్ళీ సెకండ్ టైం సమిట్ జరిగింది, అక్కడ కూడా ఎటువంటి చర్చ జరగలేదు, దాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. స్టిల్ ఇప్పటి వరకు కిమ్ ఇంకా న్యూక్లియర్ ప్రయోగం చేస్తున్నారు. కిమ్ నార్త్ కొరియా కూడా ఒక న్యూక్లియర్ దేశంగానే ఉంది. అంటే అక్కడ అమెరికాని ఏ మాత్రం ఖాతర చేయకుండా, ఏ మాత్రం కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకోనట్టుగా డొనాల్డ్ ట్రంప్ని ఏకిపారేసి మరి కిమ్ అయినా తన స్వతహాగా తానే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నారు. కానీ ఇరాన్ విషయంలో అలా జరగడం లేదు. ఇరాన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అమెరికా దాడులకు పాల్పడుతోంది. అంటే ఇప్పుడు కిమ్ చాలా క్లియర్గా తాను సాధించగలిగారు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగానే మాత్రం అందరికీ అర్థమవుతోంది ఈ సోర్స్ ద్వారా. సో ప్రజెంట్ అయితే కిమ్ రేపటి రోజున అమెరికాపై నిజంగానే తనని అణచివేసింది, తనని ఇబ్బందులకు గురి చేసినటువంటి పగ ప్రతీకారాలు ఇరాన్ దగ్గర నుంచి, ఇరాన్ భూభాగం నుంచి, లేకపోతే ఇరాన్పై దాడి నుంచి ఆయన తీర్చుకోవచ్చు అంటారా ట్రంప్ పైన? ఈజీగా. ఎందుకంటే మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు, ఈ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళ మీద ఎప్పుడు కోపం ఉంది. ఆ సోవియట్ ఎరా నుంచే ఆ ఇష్యూ అనేది ట్రిగర్ అవుతూనే ఉంది. బట్ సోవియట్ ఎరా టైంలో కూడా విడిపోయిన సందర్భంలో ఉత్తర కొరియాకు మద్దతు పలికిన సందర్భం అంటే మాట్లాడుకున్న సందర్భం రష్యాకి కాస్త క్లోజ్ అసోసియేషన్ అంటే ఉండింది సోవియట్ యూనియన్ ఎరా టైంలో ఉత్తర కొరియాతో. బట్ ఆ తర్వాత కాస్త సిచ్యువేషన్స్ మందగించాయి. మళ్ళీ పుతిన్ రావడంతో అక్కడ మళ్ళీ సత్సంబంధం కాస్త బలపడిన పక్షంలో ఇటు శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. సో అలాగా అమెరికాకి ఇటు రష్యా, ఎందుకంటే రష్యా కూడా ఏమనుకుంటోంది, ఒకప్పుడు రెండు అంటే అటు అమెరికా కావచ్చు, రెండు బలమైన దేశాలు అగ్రరాజ్యాలుగా మాట్లాడుకునే సందర్భం. సో అలాంటిది మూడో వాటికి ఆల్టర్నేటివ్గా ఆ ఆప్షన్ ఇవ్వలేదు రెండు కూడా. సో ఇప్పుడు రష్యాను తొక్కేసి సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా మాత్రమే ఉంది. రష్యా ఆఫ్ కోర్స్ ఉంది, కొట్టిపారేయలేం, కానీ బట్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే పెద్దగా మళ్ళీ రష్యానే కనిపిస్తోంది ఇప్పుడు. కాబట్టి రష్యా కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే అమెరికా కాదు అగ్రరాజ్యం. ఆలోచిద్దాం ఫర్ ఎ సెకండ్. ఇట్స్ అన్ అజంప్షన్. కొంత ముందుగానే అవుతుందేమో మనం అజంప్ చేయడం, లేకపోతే మనం ఆలోచించడం అనేది కూడా. ఒకవైపు ఇరాన్, తర్వాత రష్యా, చైనా, కిమ్ వీళ్ళైతే డైరెక్ట్గా బహిరంగ యుద్ధంలోకి వస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కూడా ఒక రకంగా చెప్పాలంటే. డెఫినెట్గా ఇరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రష్యా పైన చాలా పెద్ద ఎత్తున ఉంది. అటు చైనా కూడా ఇరాన్కి మద్దతుగా నిలబడింది కాబట్టి చైనా కూడా ఎంట్రీ ఇవ్వాల్సిందే. అటు కిమ్ మాత్రం డైరెక్ట్గా ఇస్తానంటున్నారు. ఒకవైపు ఈ 4 దేశాలు అట్ ది సేమ్ టైం 21 కంట్రీస్ కూడా ఉన్నాయి. దాంట్లో హౌతీలు కూడా ఒక రకంగా బహిరంగ యుద్ధంలోకి దిగిపోయారు ఆల్రెడీ. సో హౌతీలో 5 దేశాలు ఒకవైపుగా, ఆ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా. ఏం జరగవచ్చు అంటారు? నిజంగా అమెరికాని వీళ్ళంతా కూడా ఒక రకంగా అడ్డు తొలగించగలుగుతారు ఇరాన్ పైన? ఈ దాడికి కొంత అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం ఉందా ఇవన్నీ దేశాలు కలిసి?
బుద్ధి చెప్పడం మాట బహుశా ఇంకా అక్కడ ఆ మాటకు సంబంధించి అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను మనోజ్. ఎందుకంటే ఇంకా అంతవరకు వస్తే కనుక తాడో పేడో బహుశా ప్రపంచం ఆ మూడో ప్రపంచ యుద్ధాన్ని మాట్లాడుకుంటున్నాం కదా, అది పీక్స్ అనేది చెప్పుకోవాలి. ఇంకా ఎవరు మిగిలే అవకాశం ఉండదు, ఎందుకంటే అందరూ నష్టపోయారు. జస్ట్ ఎగ్జాంపుల్ రష్యా కూడా నష్టపోయి ఉంది. అమెరికా మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళు ఎకనామికల్గా అంతేం లేరు. ఇప్పుడు ఏదో బడాయిగా మాట్లాడుకున్న సందర్భం ఇది, ఓపెన్ ఫ్యాక్ట్ అనేది చెప్పుకోవాలి. అమెరికా కూడా ఇప్పుడు కష్టకాలంలో ఉంది, వాళ్ళకి ఆ సంక్షోభాలు ఉన్నాయి, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. బట్ అగ్రరాజ్యం అనే ఒక ఆ పిక్చర్ని చూపించుకొని ప్రజెంట్ బతుకుతున్న సందర్భం. ఒకవేళ యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక ట్రంప్కి కూడా తెలుసు, యుద్ధం లాంటి వాతావరణం వస్తే కనుక తమ సైన్యం ఎంతవరకు తమ మద్దతు ఇస్తుంది. సైన్యం తిరగబడ్డ పెద్ద ఆశ్చర్యపడే అవసరం లేదు రిమెంబర్ ఇక్కడ, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైపోయే సందర్భంలో, ఎందుకంటే రష్యా దగ్గర కూడా న్యూక్స్ ఉన్నాయి, ఇటు ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి, చైనాకి సంబంధించి ఆ వెపనైజ్డ్ సిస్టమ్, ఆ మోడర్న్ వెపన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఇరాన్కి సంబంధించి ఇంకేముంటుంది. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ట్రంప్ వ్యూహం ఏమవచ్చు, ఎందుకంటే తన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి, వరకు స్టాక్ పైల్ చేసుకున్నాడు. బట్ వాటిని ఇప్పుడు బయటకు తీయాల్సిన సందర్భం ఉంటుందనే చెప్పుకోవాలి. బయటకు తీసుకొచ్చి వాటిని ఉపయోగించాల్సిన సందర్భం. అలా ఎన్ని రోజులు చేస్తాడు? దాంతోపాటు బయట ప్రపంచ సపోర్ట్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతాడు? బ్రిటన్ మాట ఏంటి? బ్రిటన్ ఇవన్నీ చూస్తూ ఊరుకోదుగా. బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఇటు పశ్చిమ దేశాలుగా మాట్లాడుకున్న ఫ్రాన్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే ఫ్రాన్స్ బయటకు వచ్చి మాట్లాడుతోంది, ఈ ఘటనకు సంబంధించి ఇరాన్ వైపే కాస్త బ్లేమ్ చూపించాలా మాట్లాడుతోంది. బట్ ఎన్నాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు బలయ్యేది అటువంటి సినారీ వస్తే ముందు బలయ్యేది బ్రిటన్. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అనేది లేకుండా చేసేసాడు ట్రంప్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో. సో బలైపోయేది బ్రిటన్, ఎందుకంటే కాస్త వస్తే ఇటు నుంచే వెళ్ళాలి, ఇటు నుంచి యూరోప్కి వెళ్ళాలి. యూరోప్ కంట్రీస్ అడ్డంగా బలైపోతాయి. ఎందుకు అడ్డంగా బలైపోతాయి అని మాట అంటారంటే, ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది, వానాకాలం వచ్చేసింది, వాళ్ళకి ఇంకా శీతాకాలం వస్తే చచ్చిపోతారు. వాళ్ళకి న్యాచురల్ గ్యాసెస్ అందకపోయినా, ఫ్యూయల్కి సంబంధించి లేకపోయినా సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఏదైనా ఉంది. కాస్త ఇప్పుడున్న ఇటువంటి శాంక్షన్స్ లేకపోతే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ నేపథ్యంలో బ్రిటన్ కావచ్చు, యూరోప్ని కాస్త గట్టిగా పట్టు బిగించేస్తే కష్టమైపోతుంది. వాళ్ళ బ్రతకడమే కష్టమైపోతే ఆటోమేటిక్గా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే అటు అమెరికా, బ్రిటన్ రెండు కలిస్తేనే వీటిని ఢీకొట్టగలవు. బట్ ఈ మూడింటికి పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే రష్యా తన కాలం తను బతికేయగలదు. ఇటు ఇరాన్ ఒకవేళ తన శాంక్షన్ ఎత్తేసి హార్మోజ్ జలసంధిని కనుక వదిలేస్తుంది అనుకుందాం, ఈ మూడింటికి ఫ్రీ అయిపోతుంది. అంటే ఇటు రష్యా సంబంధించి వదిలేయచ్చు, దాంతో చైనాకి హ్యాపీగా ఫ్యూల్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఉత్తర కొరియాకి సంబంధించి దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళందరూ యూనిటీ, వీళ్ళ ఐక్యత అనేది బలపడిన సందర్భంలో వీళ్ళ ఐక్యత ముందు అమెరికా కాస్త బలహీనంగా కనిపించే అవకాశం ఉంది. బట్ అక్కడ అమెరికా తెగించేస్తే కనుక పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి తెగింపు అనేది ఎవరు ఎక్కడ మొదలుపెట్టినా బహుశా ఒక వారం రోజులు మించి ఈ ప్రపంచం మాట్లాడుకోకపోవచ్చు అనడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. రైట్ సచిన్, సో కిమ్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఏకంగా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ డైరెక్ట్ రంగంలోకి దిగిపోయారు. ఇరాన్కి సపోర్ట్గా అమెరికా పైన వార్నింగ్ ఇచ్చారాయన. అమెరికా ఇకపైన బుద్ధి మార్చుకోకపోతే నేను ఇరాన్ వైపుగా ఉన్నానని చెప్తున్నారాయన. ఒకవైపు రష్యా కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది.